ఏపీ అసెంబ్లీలా రోజుకో యుద్ధం గంటకో పంచదన్నట్టుండేది గప్పట్ల పంకపాటి సర్కార్ ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు కూటమి సర్కార్లనైతే మొన్న రెండొద్దులు మైకు గురించి చిన్న స్పీకర్కు ఇద్దరు ఎమ్మెల్యేలకు తప్పితే పెద్దగా పంచాదులేం లేకుండా నడుస్తున్నది సభ. మరి ఇక ఇవాళ ఏపీ అసెంబ్లీ ఎట్లయింది, ఎవరెవరేం మాట్లాడిండ్రనేది పురా కరుసుకొని రాపోండి. అసెంబ్లీ అంటేనే అధికార ప్రతిపక్ష పొల్ల మాటల యుద్ధాలకు అడ్డా అన్నట్టయింది ఇప్పుడు. అప్పుడప్పుడు ఆళ్ళు ఇల్లు పంచులు కారెడ్డాలు జోకులు వేసుకుంటూనే ఉంటారు. అబ్బా ఎప్పటికి గిట్లుంటే మంచిగుంటది కదా అసెంబ్లీ అని అనిపిస్తుంది. అగ్గో గియల గదే అయింది ఏపీ అసెంబ్లీలా. ఏపీల నేతన్నలు కష్టాలు పడుతున్నారు, వాళ్లకు ఆమ్దాని లేకుండా అవుతున్నదని మాట్లాడింది నెల్లిమర్ల గిలాస పార్టీ ఎమ్మెల్యే లోకం మాధవక్క. చక్కటి పంచకట్టులో డిప్యూటీ స్పీకర్గా మీరు ఆ కుర్చీని అవరోధించిన రోజు నేతన్నలకు సంఘీభావం తెలియజేశారు. దానికి మీకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు రాష్ట్రంలో చేనేత రంగం చాలా సంక్షోభంలో ఉంది. సీఎం గారు మాట్లాడారు నేషనల్ హ్యాండ్లూమ్స్ డే రోజు. అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా ఉప్పాడని పునర్వైభవం తెస్తానని మాట్లాడారు. గుజరాత్లో బిజోడి అన్న గ్రామంలో కూలీలు నేతన్నలుగా మారి ఈరోజు అధిక లాభాలు సంపాదిస్తున్నారు అధ్యక్ష. మన రాష్ట్రంలో నేతన్నలు కూలీలుగా మారిపోతున్నారు అధ్యక్ష, మగ్గాలు మూసుకొని. ఎందుకంటే ఆ రోజుకి వచ్చి ఆ 150-200 రూపాయలు కూడా వాళ్ళకి రావట్లేదు అధ్యక్ష. గుజరాత్ ల కూలీలు నేతన్నలుగా మారితే ఏపీల నేతన్నలు కూలీలుగా మారుతున్నారట పాపం. ఇక సర్కారు కొలువు చేసేటోళ్ళు నెలలో ఒక్కరోజు చేనేత బట్టలు వేసుకోవాలి అనే కానూన్ తెస్తే మంచిగుంటదని కూడా సలహా ఇచ్చింది మాధవక్క. ఒక నెలలో ఒక రోజు హ్యాండ్లూమ్స్ వేసుకునేటట్టుగా అందరికీ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ప్రత్యేకంగా ఏమైనా పెడతారా అని కూడా మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష. ఇప్పుడు చేనేత వేసుకున్నారా ఏంటండి? మీ శారీ చేనేతేనా? చేనేతేనండి. మంచిగానే ఉన్నాడు కదా చిన్న స్పీకరు రఘురామ సారు. చేనేతకు ఏదన్నా చేస్తే మంచిగుంటది అని ఎమ్మెల్యే చెప్తే మీరు కట్టుకున్న చీరే చేనేతదేనా మరి అని పంచేసిండు. ఆవు గిది చేనేతదే అని నవ్వుకుంటా సమాధానం ఇచ్చింది లోకం మాధవక్క. ఒకవేళ గా చీర చేనేతది కాకపోతే ఇంకేమనేటోడో చిన్న స్పీకర్ సారు. కానీ స్పీకర్ అంటే సైలెంట్ గా ఉంటాడు అని కాకుండా సభల ఎమ్మెల్యేల మీద పంచులు కూడా వేయచ్చని కొత్తగా నడిపిస్తున్నాడు చిన్న స్పీకరు రఘురామ సారు. ఇక మరి పంకపాటోళ్ళత్తే కూడా గిట్లనే నవ్వుకుంటా నడిపిస్తాడో లేకపోతే ఎట్లుంటాడో అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్. కపిల్ అగ్రో సమర్పించు జోర్దార్ వార్తలల్లా ఒక చిన్న బ్రేక్ తీసుకొని రండి.